హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భయ్యా, ఈరోజు డైలీ క్రికెట్ న్యూస్లో కొన్ని కిరాక్ అండ్ షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్కి ముందే ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి టెన్షన్ పుట్టించే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అలాగే రిషబ్ పంత్ ఒక లెజెండ్తో కలిసి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అటు వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఓడిపోయాక బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్లో ఎమోషనల్ సీన్స్, ఇక ఫైనల్గా ద 100 లీగ్కి సంబంధించి పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మెద్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఇవన్నీ డీటెయిల్డ్గా చూసేద్దాం. ఒక లైక్ వేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మొదటి అప్డేట్ చూసుకుంటే, మార్చ్ 28న జరగబోయే ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనగానే మనందరికీ ఎక్కడలేని హైప్ వచ్చేసింది. కానీ ఆ హైప్కి కొద్దిగా బ్రేకులు వేస్తూ ఒక షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాగే ఆర్సీబీ లీడ్ ఫాస్ట్ బౌలర్ జాష్ హేజిల్వుడ్ ఇద్దరూ ఇంజురీ కన్సర్న్స్తో సతమతమవుతున్నారట. ఫస్ట్ మ్యాచ్కి వీళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న టెన్షన్ ఇరు జట్ల మేనేజ్మెంట్లలో మొదలైంది. ఇక్కడ మనం ఎనలైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ప్యాట్ కమిన్స్ గాయం వల్ల మొదటి మ్యాచ్ ఆడకపోతే ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి? లాస్ట్ సీజన్ మొత్తం కమిన్స్ తన క్యాప్టెన్సీ మైండ్ సెట్తోనే టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ అగ్రెసివ్ అప్రోచ్, బౌలర్లని రొటేట్ చేసే విధానం, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అన్నీ కమిన్స్ బ్రెయిన్ నుంచే వస్తాయి. ఒకవేళ తను ఏకపోతే ఆ ప్లేస్ని, ఆ లీడర్షిప్ వాయిస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అటు ఆర్సీబీ వైపు చూసుకుంటే, చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ పిచ్ మీద జాష్ హేజల్వుడ్ లాంటి ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలర్ లేకపోవడమంటే సగం బౌలింగ్ బలం తగ్గిపోయినట్లే. పవర్ ప్లేలో వికెట్లు తీయాలన్నా, డెత్ ఓవర్లలో రన్స్ కట్టడి చెయ్యాలన్నా హేజల్వుడ్ ఆర్సీబీకి చాలా కీలకం. ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగానే మొదటి మ్యాచ్కి దూరమైతే ఆ మ్యాచ్ రిజల్ట్పై, టీమ్ కాంబినేషన్స్పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. మరి టోర్నీ స్టార్ట్ అయ్యేలోపు వీళ్ళు రికవర్ అవుతారని ఆశిద్దాం. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక రెండో అప్డేట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి, ముఖ్యంగా రిషబ్ పంత్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్. ఐపీఎల్ 2026 కోసం రిషబ్ పంత్ తన ప్రిపరేషన్స్ని ఒక రేంజ్లో స్టార్ట్ చేశాడు. ముంబైలో మన సిక్సర్ల కింగ్, లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్తో కలిసి పంత్ స్పెషల్ నెట్ సెషన్స్లో పాల్గొంటున్నాడు. ఇది మామూలు విషయం కాదు భయ్యా. యాక్సిడెంట్ తర్వాత పంత్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఇంకా ఆ పాత పవర్ హిట్టింగ్, ఆ వింటేజ్ ఫ్లో పూర్తిగా రాలేదన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా యువీ దగ్గరే పర్సనల్ మెంటార్షిప్ తీసుకుంటున్నాడు. ఎందుకు యువరాజ్ సింగ్ని ఎంచుకున్నాడు అని ఎనలైజ్ చేస్తే, ఇద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. ఇద్దరికీ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. యువీ క్యాన్సర్ని జయించి ఎలా వరల్డ్ కప్ ఆడాడో పంత్ ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి అలాగే బయటపడ్డాడు. ఆ మెంటల్ టఫ్నెస్ యువీ దగ్గర నేర్చుకుంటున్నాడు. ఇక టెక్నికల్గా చూసుకుంటే, యువీ బ్యాట్ స్వింగ్, ఆ హై బ్యాక్ లిఫ్ట్, స్పిన్నర్లని స్టెప్ అవుట్ అయ్యి సిక్సర్లు కొట్టే విధానం వరల్డ్ క్లాస్. ఆ టెక్నిక్ని పంత్ తన గేమ్కి యాడ్ చేసుకుంటున్నాడు. ఒకసారి ఊహించుకోండి, రిషబ్ పంత్ లాంటి డేంజరస్ ప్లేయర్కి యువరాజ్ సింగ్ మైండ్ సెట్ అండ్ టెక్నిక్ కూడా తోడైతే ఐపీఎల్ బౌలర్ల పరిస్థితి ఏంటి? పంత్ ఖచ్చితంగా బౌలర్లకి చుక్కలు చూపించడం ఖాయం. యువీ గైడెన్స్లో ఈ సీజన్లో మనం 2.0 వర్షన్ పంత్ని చూడబోతున్నాం. ఇది మిగతా ఫ్రాంచైజీలకి ఒక సైలెంట్ వార్నింగ్ లాంటిది. మూడో అప్డేట్ టీ20 వరల్డ్ కప్లో జరిగిన ఒక హార్ట్ బ్రేకింగ్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్. వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్గా, ఎంత ఉత్కంఠగా సాగిందో మనం చూశాం. చేతికి వచ్చిన విజయాన్ని లాస్ట్ మూమెంట్లో కేవలం త్రుటిలో చేజార్చుకొని బంగ్లాదేశ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. అయితే ఆ ఓటమి తర్వాత బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి. మ్యాచ్ ముగిశాక ప్లేయర్స్ అంతా డ్రెస్సింగ్ రూమ్లో కన్నీళ్లు పెట్టుకున్నారట. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. పూర్తి సైలెన్స్ అండ్ ట్రాజిక్ వాతావరణం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని వెనక ఉన్న సైకాలజీని ఎనలైజ్ చేస్తే, బంగ్లాదేశ్ టీంకి ఇండియాపై గెలవడం అనేది ఎప్పుడూ ఒక డ్రీమ్. గతంలో 2016 టీ20 వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని ఆ లాస్ట్ బాల్ రన్అట్ చేసినప్పుడు కూడా వాళ్లు ఇలాగే గుండె పగిలేలా ఏడ్చారు. నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేష్ కార్తిక్ సిక్సర్ కొట్టినప్పుడు కూడా వాళ్ల పరిస్థితి అంతే. ప్రతిసారి ఇండియాపై అద్భుతంగా ఆడుతారు, కానీ ఆఖరి నిమిషంలో ప్రెషర్ హ్యాండిల్ చేయలేక చోకవుతారు. ఈసారి వరల్డ్ కప్లో పక్కాగా గెలుస్తామనుకున్న టైంలో మన బౌలర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. బంగ్లా ఫ్యాన్స్కి, ప్లేయర్స్కి ఇది చాలా కష్టమైన ఫేస్. కానీ ఒక ఇండియన్ ఫ్యాన్గా చూసుకుంటే, ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మన టీం చూపించిన నరాలు తెగే టెన్షన్ కంట్రోల్ నిజంగా గ్రేట్. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ వల్లే మనం మ్యాచ్లు లాగగలుగుతున్నాం.
ఇక మన ఫైనల్ అప్డేట్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సక్సెస్ అండ్ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గురించి. ద 100 లీగ్ 2025 సీజన్ ఆక్షన్లో మన కావ్య మారన్ ఓనర్గా ఉన్న సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ ఏకంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో పాక్ ప్లేయర్లకి ఎంట్రీ లేదు, కానీ గ్లోబల్ లీగ్స్లో ఇండియన్ ఓనర్స్ ఉన్న ఫ్రాంచైజీలకి వీళ్ళు ఆడుతుంటారు. ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అబ్రార్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. కావ్య మారన్ మరియు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచి ఆక్షన్లో తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాడు. ఇక్కడ మనం కావ్య మారన్ మాస్టర్ మైండ్ని మెచ్చుకోవాలి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ని ఎంతలా పెంచారో చూశాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ద్వారా ఏకంగా 2 సార్లు కప్పుకొట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ద 100 లీగ్లో సన్ రైజర్స్ లీడ్స్తో ఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లాండ్ కండిషన్స్లో ఆ చిన్న ఫార్మాట్లో అబ్రార్ అహ్మద్ లాంటి మిస్టరీ స్పిన్నర్ బ్యాటర్లని ఈజీగా బురిడి కొట్టించగలడు. ఫ్రాంచైజీ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 100% ఇస్తానని అబ్రార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సన్ రైజర్స్ బ్రాండ్ కేవలం ఇండియాకే పరిమితం కాకుండా వరల్డ్ వైడ్ ఒక డామినేటింగ్ ఫ్రాంచైజీగా ఎదుగుతుండటం మన తెలుగు ఫ్యాన్స్కి, ఆరెంజ్ ఆర్మీకి ఫుల్ కిక్కిచ్చే న్యూస్. ఇక మన ఫైనల్ అప్డేట్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సక్సెస్ అండ్ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గురించి. ద 100 లీగ్ 2025 సీజన్ ఆక్షన్లో మన కావ్య మారన్ ఓనర్గా ఉన్న సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ ఏకంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో పాక్ ప్లేయర్లకి ఎంట్రీ లేదు, కానీ గ్లోబల్ లీగ్స్లో ఇండియన్ ఓనర్స్ ఉన్న ఫ్రాంచైజీలకి వీళ్ళు ఆడుతుంటారు. ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అబ్రార్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. కావ్య మారన్ మరియు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచి ఆక్షన్లో తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాడు. ఇక్కడ మనం కావ్య మారన్ మాస్టర్ మైండ్ని మెచ్చుకోవాలి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ని ఎంతలా పెంచారో చూశాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ద్వారా ఏకంగా 2 సార్లు కప్పుకొట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్ కండిషన్స్లో ఆ చిన్న ఫార్మాట్లో అబ్రార్ అహ్మద్ లాంటి మిస్టరీ స్పిన్నర్ బ్యాటర్లని ఈజీగా బురిడి కొట్టించగలడు. ఫ్రాంచైజీ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 100% ఇస్తానని అబ్రార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సన్ రైజర్స్ బ్రాండ్ కేవలం ఇండియాకే పరిమితం కాకుండా వరల్డ్ వైడ్ ఒక డామినేటింగ్ ఫ్రాంచైజీగా ఎదుగుతుండటం మన తెలుగు ఫ్యాన్స్కి, ఆరెంజ్ ఆర్మీకి ఫుల్ కిక్కిచ్చే న్యూస్.